అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి మాజీ ఎమ్మెల్యే, సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మీరు వైనాట్ 175 ఆ విధంగా ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు మేము అమలు చేసాము, ఖచ్చితంగా మేము మళ్ళీ గెలుస్తున్నాం అన్నట్టున్నారు. ఎక్కడ జరిగింది అనుకుంటారు ఈ తప్పిదం? మేమైతే ప్రజలకి చేయాల్సినటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మా ముఖ్యమంత్రి గారు, అఫ్కోర్స్ ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి చేయాల్సినవన్నీ కూడా చేశారు. ఆరోగ్య విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, పేదవాడికి మహిళా సాధికారత విషయంలో కానీ, ఈ 4 విషయాల్లో చాలా గొప్పగా చేసేది మేము చేశారు కూడా, లబ్ధి చేకూర్చాము కూడా. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా గొప్పగా తీర్చిదిద్దాము. అమ్మఒడి ఇచ్చాము పిల్లలకి. ఆ స్కూల్స్లో బ్రహ్మాండంగా సబ్జెక్ట్ టీచర్లు పెట్టాము, చదువు చెప్పిస్తాం. అంటే చదువు అనేది ఇస్తే మెయిన్గా జగన్మోహన్ గారు వచ్చిందంటే చదువు అనేది పేదవాడికి ఇస్తే రేపొద్దున తరతరాలుగా వాళ్ళకి మంచి జరుగుతుందని. మరి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చాం, 3,000 రూపాయలు వాలంటీర్లు బట్టి ఇంటి దగ్గర ఇచ్చాము. మరి చేయూత ఇచ్చాము. చేయూత ఇచ్చి మహిళా సాధికారత విషయంలో మహిళల్ని వాళ్ళ కాళ్ళపైన నిలబడడానికి చేశాము. రైతులకి ఈ 5 సంవత్సరాల్లో కరువు అనేది ఎక్కడ కనపడలేదు. మరి వాళ్ళకి విత్తనం కాడ నుంచి విక్రయం వరకు తోడుండి ఆర్బీకేలు పెట్టి రైతుకి అన్ని విధాలు ఆదుకున్నాం. మంచి గిట్టుబాటు ధరలు వచ్చాయి, మంచి విత్తనాలు ఇచ్చాము, మంచి పురుగు మందులు ఇచ్చాము, మంచి ఎరువులు ఇచ్చాము. ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటికి ఎరువులు ఎత్తిపే కార్యక్రమాన్ని కూడా చేశాము. మరి ఇన్ని చేశాము. ప్రజలు ఇంకా ఆశపడ్డట్టున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మోసపోయే మాటలకి ఎప్పుడు కూడా తీపి కంటే కూడా చేదు, తీపి తింటామంటే ఆ తీపి విలువ కూడా తెలియకూడదు. అంటే ఇప్పుడు మీకు ఇది మళ్ళీ ఒక అనుమానం అయితే ఉంది. ఇంత చాలా దగ్గరలో చంద్రబాబు నాయుడు గారి నోటి వెంటనే వచ్చింది, ఈ ఈవీఎంలు, ఈవీప్యాడ్లు ట్యాంపరింగ్ చేయొచ్చు, ప్రపంచంలో ఎక్కడ కూడా వీటిని వాడట్లేదు, వీటిని ఎవరైతే తయారు చేశారో వాళ్ళే దీన్ని డీకోడింగ్ చేయొచ్చు, మళ్ళీ పెట్టి ఈ తప్పు చేసే ఆస్కారం ఉంది, అందుకని ఎక్కడ వాడలేదని చంద్రబాబు నాయుడు గారు ఈ హింసలు చెప్పారు. మీరు చూడండి, మీడియాలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అవుతానే ఎక్కడ పోయినా తెలియదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా తెలియదు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. మరి ఈ తయారు చేసిన సంస్థల దగ్గరికి వెళ్ళి ఏమైనా చేశారా? అంటే మీ అధిష్టానం కూడా అనుమానిస్తుందా ఈ విధంగా జరిగి ఉండొచ్చని? అందరూ అనుమానిస్తున్నారంటే అధిష్టాన విషయం అది లేదు, నేను చెప్తున్నాను, అంటే మీడియాలో చూస్తే చెప్తున్నాను. అవును. మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇది బట్టి ఏమన్నా జరిగిందా? సరే, ఇప్పుడు సుమోటోగా వీళ్ళందరూ పబ్లిక్ ఇట్లా అనుమానం పడుతున్నారు. సుమోటోగా వాళ్ళు ఏం చంద్రబాబు నాయుడు గారు చెప్పచ్చు, ఇది కాదు, ఇంత లేదు, పర్ఫెక్ట్ ఎలక్షన్ జరిగాయంటే 175 కాన్స్టిట్యున్సీల్లో ఏదో ఒక 5 కాన్స్టిట్యున్సీలు తీసుకోమండి. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నాం మనం ఈ పేటలో. చేసిన తర్వాత ఒక 5 ర్యాండమ్గా ఆ కాన్స్టిట్యున్సీలో ఒక 5 బూతులు తీసుకొని ఈవీప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్పుల్ని లెక్కేసి సరిచూల్చుకుంటున్నాం మనం. అంటే పోలైనా లేదా చూసుకున్నాం. మరి ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 175 కాన్స్టిట్యూన్సీలో ఒక 5 కాన్స్టిట్యున్సీలు ర్యాండమ్గా తీసుకొని అది కంతా లెక్క పెట్టమనండి. సుప్రీంకోర్టు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి సుమోటోకి తీసుకొని లెక్క పెడితే ఈక్వల్గా ఉన్నాయి. ప్రాబ్లం ఈ ప్రజలకి చాలామందికి అనుమానం ఉన్నాయి కదా, ఈ అనుమానాలు కూడా నివృత్తి అయిపోతాయి కదా. ఎవరైతే ఈ అనుమానం పడుతున్నారో వాళ్ళందరూ ప్రజల యొక్క అనుమానాన్ని తీర్చడం అవుతాం కదా. ఈ ప్యాడ్స్ మీద వీటి మీద ట్యాంపరింగ్ అనేది ఎంత ఒకటితే డైరెక్ట్గా ప్రభుత్వం మీదే వ్యతిరేకత చేశారని తెలుస్తుంది కదా. సార్, ఇప్పుడు మామూలుగా మీకు 38% వచ్చింది, 40%. మా ఓట్ బ్యాంకు 40% మాకు ఉంది. టీడీపీకి 37%. టీడీపీకి 37%.
వైసీపీకి 40%, వాళ్ళకి మాకు 3% వేరియేషన్. అంటే దాన్ని బట్టి చూస్తే సంక్షేమ పథకాలు పనిచేసినట్టే కదా, మీకు ఓట్లు వేసినట్టే కదా. పేదోడు మాకు కొంత వేసినట్టే కదా. మా ఓట్ బ్యాంక్, మా కార్యకర్తలు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది. ఎక్కడ పోయిందని మేము చెప్పట్లేదు, మాకు ఉంది. ఎవరైతే న్యూట్రల్ ఓటు ఉందో వాళ్ళంతా కూడా కాస్త అటు మళ్ళీ వీళ్ళంతా కలిశారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 8% కావచ్చు, బీజేపీకి ఉన్న 2% కావచ్చు, మొత్తం 10% యాడ్ అయింది. కాబట్టి ఈ వాళ్ళు ముగ్గురు కలిసారు కాబట్టి అయింది. మా నాయకుడు మేము పొత్తులొద్దు మాకు, మేము ఒంటరిగా పోతాం ప్రజలకి. అందుకే ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం చేయాలనుకున్నవి చేయాలంటే మళ్ళీ ఈ పొత్తుల్లో ఉంటే అందరిని కన్విన్స్ చేయడం కష్టము, అప్పుడు చేయడం కష్టం. రేపు పదం కూడా చేయలేరు. రేపు పదం జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు ఇవ్వాలి పెన్షన్. చూద్దాం, ఇస్తాడు చూద్దాం, చూస్తారు కదా చంద్రబాబు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని ఇస్తున్నాడు, పప్పు బిళ్ళలాగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, డబ్బు తీసి పేదవాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తాడు అని చెప్పారు కదా. ఈరోజు మేము 14,000 ఇస్తాను, ఒక బిడ్డకి ఇస్తానంటే మీరు ఇద్దరు బిడ్డలకు ఇస్తాను కదా. మేము 45,000కి 45 సంవత్సరాలకి 18,750 రూపాయలు ఇస్తాను. మీరేం చెప్పారు, నెలకు 15,000 ఇస్తున్నారు, అంటే సంవత్సరానికి 18,000. మేము ఒక్కరికి ఇస్తాము, మీరేమో 4గురికి ఇస్తానండి. ఇంట్లో ఏ ఇంట్లో పోయినా కనీసం 45 ఇయర్స్ మహిళకు ఉందంటే వాళ్ళ బిడ్డలు 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళకి ఇస్తున్నారా మీరు? ఆ ఇంట్లో కోడలు ఉంటుంది, కొడుకుంటే కోడలు ఉంటుంది, లేదా కూతురు ఉంటుంది, వీళ్ళందరికీ మీరు ఇవ్వాలి కదా. ఒకరికి ఇద్దరికో ముగ్గురికి ఇవ్వాలి కదా, యావరేజ్గా ముగ్గురికి ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు 45,000 ఇచ్చిన 18,000 కాస్త 57,000 ఇవ్వాలి కదా, సంవత్సరానికి 57,000 ఇవ్వాలి కదా. మరి ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలంటున్నారు? ఇన్ని ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వగలుగుతారా? ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు? ఇంత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి శ్రీలంక అవుతున్నారు, మీరు ఇక్కడ ఎక్కడి నుంచి ఇస్తారు? సంపద సృష్టించి ఎక్కడ సృష్టిస్తారు? చూస్తాం, అది కూడా ఓకే, మేమేమి మాట్లాడడం, మేము కూడా చూస్తాం. ప్రజా తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం. ప్రజలు వాళ్ళకి మ్యాండేటరీ వాళ్ళకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా పేదవాడిని మంచి చేయాలని, పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మంచి చేయాలని, వీళ్ళందరూ పేదవాడికి ఓసీలో కూడా ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని కాదు, ఓసీల్లో కూడా పేదవాడైతే చేసాం మనం. ఓసీల్లో రెడ్లు కావచ్చు, నాయులు కావచ్చు, లేకుంటే ఇప్పుడు కులాల సంబంధం లేకుండా పేదరికమే ప్రామాణికంగా, అర్హతే ప్రామాణికంగా మేము ఇచ్చాం. ఈరోజు పెన్షన్లు ఎన్ని ఇచ్చాము? అప్పుడు 23 లక్షలు ఎంత ఉన్న వాళ్ళని 67 లక్షలకి తీసుకెళ్ళాం, 65 లక్షల మందికి ఇచ్చేసాం. చూస్తామంటే పొద్దున మీరు చూస్తూనే ఉండండి. ఈ 65 లక్షలు కాస్త ఏ 30 లక్షలు 20 లక్షలు కాకపోతే అడగండి. ఈ 4,000 రూపాయలు ఇచ్చామడా, 3,000 రూపాయలకి ఏమి ఇస్తున్నాము? దానికంటే తక్కువ ఇచ్చేదానికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఎన్ని కోట్లు ఇస్తున్నాము? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే అన్ని కోట్ల కంటే కూడా తక్కువ ఉండే విధంగా రూల్స్ని ఫ్రేమ్ చేసి కట్టడి చేయకపోతే అప్పుడు అడగండి.